పురాణ పురుష యోగిరాజ శ్రీ శ్యామాచరణ లాహిరి 6వ అధ్యాయం ఆర్ష జీవనం 2వ భాగం. స్కంద పురాణం కాశీఖండంలో కాశీ మహాత్యాన్ని గురించి చర్చిస్తూ పరమతీర్థ శివక్షేత్రమైన కాశీధామంలో మరణించిన వాడికి మళ్లీ పునర్జన్మ ఉండదని చెప్పడం జరిగింది. ఈ విశ్వాసం వల్లనే ఒక శిష్యుడు వృద్ధావస్థలో కాశీ వచ్చి ఉన్నాడు. ఆయన చాలా ఉన్నత విద్య గడించినవాడు, ఆర్థికంగా మంచి సంపన్నుడు కూడా. ఆయన ఒంటరిగా ఒక అద్దె ఇంట్లో ఉండుండేవారు. ఆయన తరచుగా యోగిరాజుల సన్నిధికి వచ్చి గీతను గురించి వ్యాఖ్యానం వింటుండేవాడు. ఆయన వయస్సులో యోగిరాజుల కంటే చాలా పెద్దవాడు. ఒకనాడు గీతాపాఠం సమాప్తమైన తరువాత ఆయన లేచి వెళ్ళి యోగిరాజులకు ప్రణామం చేశారు. అప్పుడు యోగిరాజులు, తమరు వయస్సులో నాకంటే పెద్దవారు, నాకు ప్రణామం చేయకండి అన్నారు. అప్పుడు ఆ ముసలాయన, ఈనాటి వరకు గీతకు అనేక రకాల వ్యాఖ్యలు విన్నాను, చదివాను. కానీ ఇలాంటి వ్యాఖ్య ఎన్నడూ వినలేదు. నా కళ్ళు తెరుచుకున్నాయి. ఈనాటి నుంచి నేను మీ భక్తుణ్ణి అన్నాడు. ఒక రోజున యోగిరాజులు చుట్టూ అనేక మంది భక్తులతో కూర్చుని ఉన్నారు. ఒక విఖ్యాత పండితుడు కాశీఖండాన్ని వ్యాఖ్యానిస్తూ ఉన్నాడు. కాశీలో మరణిస్తే పునర్జన్మ ఉండదు అన్న వ్యాఖ్యానిస్తూ ఆ పండితుడు సందేహజనకమైన విషయాలు కొన్ని చర్చించాడు. అంతవరకు విన్న మీదట ఆ ముసలాయన చేతులు జోడించి పండితుడితో ఇలా అన్నాడు: అలాంటి మాటలు అనకండి. ఈ శివధామానికి వచ్చి మృత్యువు కోసం రోజులు లెక్క పెడుతున్నాను. మీరు ఈ విధంగా చెప్పడం వల్ల నా విశ్వాసం సడలిపోతుంది. ముసలితనం వల్ల ఆ భక్తుడు అస్వస్థుడయ్యాడు. మొదట్లో మాదిరిగా నడవడం, తిరగడం కష్టమైపోయాయి. ఆయన ఇంటి యజమానురాలైన ఒక ముసలావిడ ఒకనాడు యోగిరాజుల ఇంటికి వచ్చి, ఆ పెద్ద మనిషి పక్క మీదే మలమూత్రాలన్నీ చేసుకునేటట్లయితే ఆయన సంరక్షణ ఎవరు చేస్తారు అని అడిగింది. ఈ కారణం వల్ల ఆ ముసలావిడ చాలా కష్టంలో పడింది. నేనేం చేయను? ఆయన నా దగ్గర ఉండేవారు కారు అన్నారు యోగిరాజులు. ఆయన రోజూ గీతాపాఠం వినడానికి మీ దగ్గరకు వస్తూ ఉండేవారు. అంచేత మీరే తగిన ఏర్పాటు చెయ్యాలి అన్నదావిడ. అప్పుడు యోగిరాజులు విరక్త స్వరంతో ఆవిడతో అన్నారు: ఆయనకు మీరు సంరక్షణ చెయ్యవలసిన అవసరం పడదు. ఇది ఎవరి కర్తవ్యమో వారే సంరక్షణ చేస్తారు. భక్తుడికి మరణం ఆసన్నమైందన్న సమాచారం వచ్చింది. దేహాన్ని విడిచేలోగా ఒక్కసారి యోగిరాజుల దర్శనం చేసుకోవాలన్న కోరిక వెల్లడించాడాయన. యోగిరాజులు ఆయన్ని చూడ్డానికి వెళ్ళారు. ఆయన అక్కడికి చేరగానే ఆ ముసలాయన, దయ ఉంచి మీ 2 పాదాలతో నా తలను తాకండి అన్నారు. యోగిరాజులు చిరునవ్వు చిందిస్తూ, ఏమిటి మీరంటున్నది? మరణానికి ముందు మీరే నన్ను ఆశీర్వదించాలి అన్నారు. అప్పుడు ఆ ముసలాయన 2 చేతులు ఎత్తి యోగిరాజులను ఆశీర్వదించారు. ఆ తరువాత ఆయన మెల్లమెల్లగా చేతనావస్థలోనే బ్రహ్మలీనులయ్యారు. యోగిరాజులు ఈ విధంగా బ్రహ్మజ్ఞులైనప్పటికీ కూడా వయస్సులో తమకంటే పెద్దవారిని గౌరవిస్తూ, గృహస్థ రీతిలో సమస్త సామాజిక కర్తవ్యాలను నెరవేరుస్తూ ఉండేవారు. ప్రతి ఒక్కరూ తమ మనస్సును స్థిరం చేసుకోవడం ఉచితము, ఆవశ్యకము అని యోగిరాజులు అంటూ ఉండేవారు. మనస్సు స్థిరం కాకపోతే సాధన జరగదు. గృహస్థ జీవితంలో జరగవలసిన పనులు కూడా చక్కగా జరగవు. మనిషిలో అమానవీయ తత్వము పెల్లుబికుతూ ఉంటుంది. ప్రాణం చంచలం కావడం వల్ల మనస్సు చంచలమవుతుంది. శ్వాస ప్రశ్వాసల గతి బహిర్ముఖం కావడం వల్లనే మనస్సు బయట వైపుకు పారిపోతూ ఉంటుంది. యోగ సాధన ద్వారా శ్వాస ప్రశ్వాసల గతి అంతర్ముఖమైన తరువాత మనస్సు కూడా అంతర్ముఖమవుతుంది, స్థిరము అవుతుంది. స్థిరమైన మనస్సు లేదా చిత్తం ద్వారా సూక్ష్మాతి సూక్ష్మమైన ఈశ్వర సత్త నిరూపణ అవుతుంది. ఇందువల్లనే గీతలో చెప్పిన రాజయోగం తాలూకు అంతర్గత సహజ కర్మ చెయ్యడానికి అందరికీ ఉపదేశం చేస్తుండేవారు. విశేషించి యువకులందరూ
ఈ పని చేసినట్లయితే వాళ్ళ జీవనాలు స్వస్థంగాను, సుందరంగాను ఉంటాయని వారి కోరిక. క్రియాయోగం మీద యువకులకు విశేష శ్రద్ధ కలిగేటట్లు చేస్తుండేవారు. చిన్న వయస్సులో క్రియాయోగం పొందినట్లయితే సాధన చెయ్యడానికి కాలావధి చాలా ఉంటుందని, ఈ జన్మలోనే ఆధ్యాత్మిక మార్గంలో సిద్ధి, సఫలత చేకూరుతాయని వారు అంటుండేవారు. ఈశ్వర సాధన చెయ్యకపో, కానీ నువ్వు నీ మనస్సుకు వశుడువు కాకుండా దాన్ని నీ వశంలో ఉంచుకోవడం అవసరం అని చెబుతుండేవారు. మనస్సు వల్లనే అన్నీ ఉన్నాయి. విసంగతులన్నిటికీ మూలంలో ఉన్నది మనస్సే. యోగ కర్మ లేనిదే మనస్సును తన వశంలో ఉంచుకోగలగడం కల్ల. ఈశ్వర సాధన పట్ల మొగ్గు కానీ, ఆకర్షణ కానీ లేకపోయినప్పటికీ కూడా ఈ కర్మ అందరికీ ఆవశ్యకమే. దీనివల్ల మనసే వశంలో ఉంటుంది. ప్రాచీన కాలంలో ఋషులు, మునులు యోగ కర్మ చేస్తూ ఉండేవారు. యోగిరాజులు ఋషుల ద్వారా వెల్లడైన మార్గాన్ని గృహస్థుల కోసం మళ్ళీ ప్రతిష్ఠించారు. సహజ కర్మ అని దేన్నంటారు? దీని గురించి భగవంతుడు గీతలో ఇలా చెప్పాడు. సహజం కర్మ కౌంతేయ సదోషమపి న త్యజేత్ అని గీతలో 18వ అధ్యాయము 48వ శ్లోకంలో చెప్పబడింది. సహజం అనడంలో సులభము, సరళము అని అర్థం కాదు. పుట్టుకతో వచ్చేది అంటే దాంతో ముడిపడి ఉన్నది అని అర్థం. ఏది చేకూరడానికి ఏ విధమైన కష్టము లేదా ప్రయత్నము చెయ్యనక్కర్లేదో అది. జీవుడు జన్మ ఎత్తడంతోనే ఎడా పింగళ అనే 2 నాడులతో శ్వాస ప్రశ్వాసలు సాగుతుంటాయి. అవి సాగినంత కాలం ప్రాణి జీవిస్తూనే ఉంటాడు. ఇది సమస్త జీవనానికి తోడుగా ఉంటుంది. దీన్ని సూచిస్తూనే మీరాబాయి మేరే జనం మరన్ కే సాథీ తూహే నా విస్ రుధీన్ రాతి అని అన్నది. అంటే పుట్టుక మొదలు చావు వరకు నాకు తోడుగా ఉన్న ఈ ఊపిరిని నేను ఎన్నడూ మరువనని అర్థం. ఈ ఊపిరి అంటే శ్వాస ప్రశ్వాసలు తాలూకు సహజ కర్మ అంటే ప్రాణకర్మ అంటే ఆత్మకర్మ అంటే ప్రాణాయామం ఎప్పుడూ చేస్తూనే ఉండాలి. దీన్ని ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. ఈ సహజ కర్మ ప్రారంభంలో అలవాటు కాకపోవడం వల్ల దోషయుక్తం కూడా అవుతూ ఉంటుంది. అప్పుడు కూడా దాన్ని విడిచిపెట్టకూడదు. అభ్యాసం చేస్తుంటే చక్కబడుతుంది. కృష్ణ భగవానుడు చెప్పింది ఇదే. ఇంటిని, సంసారాన్ని విడిచి వెళ్ళిపొమ్మని యోగిరాజులు ఎవరికీ ఉపదేశం చెయ్యలేదు. పైగా సంసార జీవనంలో ఉంటూనే యోగ సాధన చెయ్యడానికి ప్రేరేపిస్తుండేవారు. వారు చెప్పిందేమిటంటే, సంసారంలో ఉంటూనే యోగ సాధన ద్వారా భగవంతుణ్ణి హృదయంలో ప్రతిష్ఠించుకొని గృహస్థాశ్రమ పాలనం చెయ్యాలని. శాస్త్ర విజ్ఞాన సమ్మతమైన ఈ యోగ సాధన ద్వారా చిత్తం ఏకాగ్రమవుతుంది. ఈ ఏకాగ్రతా స్థితిలోనే చిత్తం మెల్లమెల్లగా శుద్ధమవుతుంది. అంతేకాకుండా శుద్ధ చిత్తంలో ప్రేమ, శాంతి, ఈశ్వర భక్తి ఉదయిస్తాయి. అప్పుడే విశ్వచేతనతో తాదాత్మ్యం అంటే ఏకాత్మత నెలకొల్పుకొని హింసాద్వేషరహితుడైన మనుష్యుడే శ్రేష్ఠ మనుష్యుడుగా రూపాంతరం చెందుతాడు. ప్రాణమైతే శ్రేష్టమే, సర్వస్వమే. ఆ శ్రేష్టంతో కలిసి మనుష్యుడు మనుష్య శ్రేష్ఠుడవుతాడు. యోగిరాజులు గృహస్థ జీవనం గడుపుతూనే నిరంతర దీర్ఘకాలీయమైన యోగ సాధన చేసిన తరువాత యోగక్రియను తప్పనిసరిగా అనుశీలించాలన్న విషయాన్ని తెలియజేశారు. యోగక్రియ సంపాదించాలన్న ప్రేరణ జనసామాన్యానికి కలిగిస్తూ యోగ సాధనకు బీజం నాటారు. ఒకసారి యోగిరాజుల బావమరిది రాజాచంద్ర సన్యాల్ గారి కొడుకు ఉన్నత విద్యావంతుడైన తారకనాథుడనే పడుచువాడు అసాధ్యమైన ఉదర వ్యాధితో బాధపడుతున్నాడు.
చాలా కాలం వైద్యం జరిగినప్పటికీ కూడా ఏమీ లాభం కలక్కపోవడం చూసి అతడు గాలి మార్పు కోసం కాన్పూర్ వెళ్ళి అక్కడ తన తండ్రి గారి ఆప్తమిత్రుడి ఇంట్లో ఉంటున్నాడు. దరిమిల అక్కడుండే వ్యక్తి ఒకరు మందుల వల్ల నీ జబ్బు నయం కాదు. ఎవరైనా మహాత్ముల ఆశీర్వాదం కనుక నీకు లభిస్తే తొందరగా తగ్గిపోతుంది అన్నారు. అంతేగాకుండా గోరఖ్‌పూర్‌లో అలాంటి మహాత్ములొకలు ఒకరు ఉన్నారు. అక్కడికి వెళ్ళి త్వరగా వారి కృప పొందడానికి ప్రయత్నించు అని కూడా అన్నారు. తారకనాథుడు గోరఖ్‌పూర్ వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకోవడం మొదలుపెట్టాడు. సరిగా ఆ సమయంలో అతని తండ్రి గారి మిత్రుడు ఈ మాటలన్నీ విని, "మీ ఇంట్లోనే మహాత్ములొకరు ఉన్నారు. మహాత్ముల్ని వెతకడం కోసం మరెక్కడికో వెళ్తున్నావా?" అని అన్నారు. తారకనాథుడు నివ్వెరపోయి, "మా ఇంట్లో మహాత్ములెక్కడి నుంచొచ్చారు? నేనెన్నడూ ఏ మహాత్ముడి ప్రస్తావన వినలేదు" అన్నారు. అప్పుడు అతని తండ్రి గారి మిత్రుడు ఇలా అన్నాడు. "మీ మామయ్య గారు శ్యామాచరణ్ లాహిరి గారిని ఎరుగవా? ఆయనే మహాత్ములు. ఆయన ఆశీర్వాదం పొందడానికి ప్రయత్నించు. అప్పుడే శుభం జరుగుతుంది." తారకనాథుడు ఆశ్చర్యపోయాడు. తన మామయ్య గారు మహాత్ములన్న సంగతి ఎన్నడూ విననేలేదు. ఎన్ని మాట్లు ఆయన ఇంటికి వెళ్ళలేదు. ఎన్ని మాటలు మాట్లాడలేదు. కానీ ఆయనలో మహాత్ముడు లాంటిదేదీ కనిపించలేదు. తారకనాథుడు కాశీకి తిరిగి వచ్చాడు. నాన్నగారిని వెంటబెట్టుకొని మామయ్య గారింటికి వెళ్ళి కలుసుకున్నాడు. మామయ్య గారు అన్నీ విని తారకనాథుడికి మంత్రపూతమైన మందు ఒకటి ఇచ్చారు. తారకనాథుడు అది వాడి అది వాడి రోగ విముక్తుడయ్యాడు. ఆ తరువాత తారకనాథుడు యోగ దీక్ష తీసుకొని సాధనలో నిమగ్నుడయ్యాడు. అతడు ఏ విధమైన సంపాదన చేసే ప్రయత్నానికి పూనుకోకపోవడం చూసి యోగిరాజులు అతన్ని సాధన తగ్గించమని ఆదేశిస్తూ ఇలా చెప్పారు. "సాధన చెయ్యాలి, పని చేసి భుక్తి గడుపుకోవాలి. ఇతరుల మీద ఆధారపడి బతకడం సరైన పద్ధతి కాదు. ఎవరి ఇంటి అవసరాలు వాళ్ళు గడుపుకోవాలి." ఈ తారకనాథుడు ఉత్తరోత్తర ఇంగ్లీషు ప్రధానాధ్యాపకుడైన తరువాత కూడా యోగ సాధనలో అత్యున్నత శిఖరాన్ని అందుకోవడంలో సమర్థుడయ్యాడు. యోగిరాజులు తమను తాము ఎంతగా మరుగుపరుచుకుంటున్నారో దీనివల్ల తెలుస్తుంది. కాశీరాజు ఈశ్వరీ నారాయణ గారు వృద్ధులైపోయినందువల్ల పరలోక యాత్రకు సిద్ధమవుతున్నారు. గంగకు అవతలి ఒడ్డున రామ్‌నగర్ రాజప్రాసాదం ఉంది. అవతలి ఒడ్డు వ్యాసకాశి అన్నది జనశ్రుతి. అక్కడ చనిపోయిన వాడు మరుసటి జన్మలో గాడిద కడుపున పుడతాడని అంటారు. ఈ శంకను మనస్సులో పెట్టుకొని రాజవంశీకులు మూలకాశీలో ఒక భవనం కట్టించుకొన్నారు. రాజవంశంలో ఎవరికైనా మృత్యువు ఆసన్నమవుతూ ఉంటే ఆ వ్యక్తి చనిపోకముందే కాశీలో ఉన్న రాజప్రాసాదానికి తీసుకువచ్చేవారు. ఈశ్వరీ ప్రసాద్ గారు కూడా కాశీలోని ఈ భవనానికి వచ్చి మరణం కోసం నిరీక్షిస్తూ ఉన్నారు. ఒకనాడు ఆయన తాము చనిపోయేలోగా ఒకసారి గురువుగారి దర్శనం చేసుకోవాలని కోరుతున్నట్లు గురువుగారికి వర్తమానం పంపారు. దయ ఉంచి దర్శనమివ్వండని కోరారు. ఆ సంగతి విని యోగిరాజులు, "నేనైతే ఎక్కడికి వెళ్ళను మరి. మంచిది చూద్దాం" అన్నారు. రాజుగారు స్వర్గస్థులయ్యారు. ఆ తరువాత చాలా రోజులకు యోగిరాజుల బావమరిది కొడుకు తారకనాథుడు రాజుగారికి మీ దర్శనం చేసుకోవాలని గాఢమైన కోరిక ఉండేది. కానీ మీరు వెళ్ళలేదు కదా అని అన్నాడు. ఆ మాటకు యోగిరాజులు చిరునవ్వు నవ్వుతూ, "స్థూల శరీరముతో అయితే ఎక్కడికి వెళ్ళలేను. కానీ విచారించవలసిన అవసరం లేదు. రాజుగారికి దర్శనం లభించింది" అన్నారు. ఈ జవాబు విని అక్కడ కూర్చున్న వారందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. యోగిరాజుల భక్తుడొకడు డాక్టర్ గోవర్ధన దత్త ఓడలో డాక్టర్ సర్వీసులో ఉన్నాడు. ఆయన చాలా దేశాలు తిరగవలసి వస్తుండేది. ఓడ కలకత్తా రేవుకు తిరిగి రాగానే ఆయన కాశీ వెళ్ళి గురుదేవుల దర్శనం చేసుకుంటూ ఉండేవాడు. ఈ విధంగానే ఆయన ఒకసారి కాశీ వచ్చి యోగిరాజులకు ప్రణామం చేసి పక్కన కూర్చున్నాడు.
అంత దూరం నుంచి ఇంత కష్టపడి ఎందుకు వస్తావు? దీనివల్ల కష్టమే కలుగుతుంది. డబ్బు ఖర్చు అవుతుంది" అంటూ స్నేహపూర్వకంగా అన్నారు యోగిరాజులు. అప్పుడు గోవర్ధన్ బాబు వినయస్వరంతో ఇలా అన్నాడు. "ఓడలో నౌకరీ చేస్తున్నాను. ఎంత తిరిగినా నీళ్లలోనే తిరగాలి. ఓడ కలకత్తా వచ్చినప్పుడు మీ దర్శనం కోసం పారిపోయి వస్తాను. ఓడలో ఉండడం వల్ల శుద్ధత పాటించడము కష్టమే. నియమమ నియమ పద్ధతి ప్రకారం సాధన కూడా జరగదు. తలుచుకున్నంత మాత్రాన తమ దర్శనం లభించేటట్లుగా ఈ అభాగ్యుడి మీద దయ చూపండి." యోగిరాజులు తల ఆడించి చిరునవ్వు నవ్వుతూ ఉండిపోయారు. ఉత్తరోత్తర గోవర్ధన బాబు వల్ల తెలిసిందేమిటంటే, ఓడ బయలుదేరే ముందు ఆయన గురుదేవులను తలుచుకున్నప్పుడల్లా ఆయనకు దర్శనం కలుగుతుండేది. జీవిత చరమ కాలంలో గోవర్ధన బాబు కాశీలో నివాసమేర్పరుచుకున్నాడు. సాధనలో ఉన్నత స్థాయినందుకోవడంలో సఫలుడయ్యాడు. యోగిరాజుల ఇంటికి కొద్ది దూరంలోనే భైరవుడనే మంగలి ఇల్లు ఉండేది. అతను ప్రతిరోజు యోగిరాజులకు గడ్డం చేస్తుండేవాడు. ఇంటి పనులు కూడా కొన్ని చేస్తుండేవాడు. భైరవుడికి కొద్దిగా మనశ్చాంచల్యం కలగడం వల్ల, వెర్రి వాలకం పడ్డం వల్ల ప్రజలు భయపడి అతని చేత గడ్డం చేయించుకోవడం, క్షౌరం చేయించుకోవడం మానేశారు. కానీ యోగిరాజులు మాత్రం అతన్ని ఎన్నడూ విడిచిపెట్టలేదు. ఒకనాడు మధ్యాహ్నం యోగిరాజులు భోజనానికని చిన్న కింది ఉన్న కచేరీ గది అంటే బైఠక్ ఖానా లోంచి బయటకు వచ్చి మెట్లెక్కి మేడ మీదకి వెళ్తున్నారు. అదే సమయంలో భైరవుడు కూడా ఒక కుండతో నీళ్లు తీసుకొని ఆయన కంటే ముందుగా మెట్లెక్కి వెళ్తున్నాడు. యోగిరాజులు పైకి రాగానే అతను వారు దగ్గరికి రావడానికి వీలుగా ఒక పక్కకి నిలబడ్డాడు. "హర హర మహాదేవ్" అంటూ కుండలో ఉన్న నీళ్లన్నీ వారి తల మీద వంచేశాడు. యోగిరాజులు ఏమీ అనలేదు. చిన్నగా చిరునవ్వు నవ్వుకుంటూ పైకి వెళ్ళిపోయారు. తడిసిన బట్టలు విడిచేసి వేరే బట్టలు కట్టుకున్నారు. అమరానంద బ్రహ్మచారి అనే భక్తుడొకడు యోగిరాజుల నివాస స్థానంలోనే ఉంటూండేవాడు. జరిగిందంతా చూసినప్పుడు అతనికి చాలా కోపం వచ్చింది. కానీ ఏమీ అనలేదు. ప్రతిరోజు మాదిరిగానే యోగిరాజులు గంగ ఒడ్డుకు వాహ్యాళికి వెళ్లారు. ఆ సమయంలో అమరానందుడు భైరవుణ్ణి ఒక స్తంభానికి కట్టి కొట్టడం మొదలుపెట్టాడు. భైరవుడు బిగ్గరగా అరుస్తూ ఏడవడం మొదలుపెట్టాడు. అతని ఏడుపులు విని కాశీమణీదేవి గారు పరిగెత్తుకొని వచ్చి బ్రహ్మచారిని అదిలిస్తూ ఇలా అన్నారు. "నెత్తిమీద నీళ్లు పడ్డాయన్నా ఏమీ అనలేదు. మీరెందుకు అతన్ని కొడుతున్నారు? అతని బుర్ర సరిగా లేదు. అతను తెలిసి చేసిందేమీ కాదు." ఒకసారి రామ్మోహన్‌దే న్యాయశాస్త్ర పరీక్షకు వెళ్ళే సమయంలో తాను పరీక్ష పాసయినట్లయితే గరుడేశ్వర మహాదేవుడికి, యోగిరాజులకు పాలతో అభిషేకం చేస్తానని మొక్కుకున్నాడు. పరీక్షలో ఉత్తీర్ణుడైన తరువాత అతను విధిపూర్వకంగా గరుడేశ్వర మహాదేవుడికి క్షీరాభిషేకం చేయించాడు. తరువాత యోగిరాజుల నివాస గృహానికి వచ్చి, "ఈరోజు మీరు స్నానం చేసే సమయంలో మీకు పాలతో అభిషేకం చేస్తాను" అన్నాడు. ఎందుకని యోగిరాజులు అడిగారు. అప్పుడతను ఒక మొక్కు సంగతి చెప్పాడు. "గరుడేశ్వర మహాదేవుడికి అభిషేకం చేశావు కదా! అది చాలు. నాకు చేయవలసిన అవసరమేమీ లేదు" అన్నారు యోగిరాజులు. రామ్మోహనుడు మళ్ళీ వినయభావంతోనూ, కంపిత స్వరంతోనూ తన కోరిక మళ్ళీ విన్నవించుకున్నాడు. "అది నా మొక్కు. మీరు నా కోరిక నెరవేర్చండి. ఆ తరువాత మీకు స్వచ్ఛమైన నీటితో స్నానం చేయిస్తాను." చివరకు యోగిరాజులు అతని ప్రార్థనను, పట్టుదలను మన్నించి అందుకు ఒప్పుకున్నారు. యోగిరాజులు తరచుగా రాత్రి అంతా యోగ సాధన చేస్తుండేవారు. ప్రొద్దుటిపూట స్నానానికి రాణామహల్ ఘట్టానికి వెళ్తుండేవారు. వారి పరమ ప్రియ భక్తుడు కృష్ణరాయ్ కూడా వారితో బాటు వెళ్తుండేవాడు. స్నానం చేయడానికి వెళ్ళేటప్పుడు యోగిరాజులు
క్రియా సాధన వల్ల మత్తులో మునిగి నిశా ఎక్కిన వాడిలా అడుగులు తడబడుతూ దారిలో నడుస్తూ ఉండేవారు. దారికి ఒక మూల ఒక కిళ్ళి కొట్టు ఉండేది. ఆ కొట్టువాడు యోగిరాజులు మత్తెక్కిన వాడిలా నడిచే తీరు చూసి వేళాకోళం చేస్తూ ఆజ్ చఢల్ బా దేఖో బాంగాలి బాబు కా కామ్ సబేరే సబేరే ఖేత్‌నా చఢల్ బా అని తరచుగా అంటూ ఉండేవాడు. అంటే ఇంత పొద్దున్నే బెంగాలీ బాబు ఎంత నిషాలో మునిగిపోయాడో అని అర్థం. తరువాత కొంతకాలానికి ఈ కిళ్ళి కొట్టువాడే ఆయన పరమ భక్తుడైనట్టు, యోగ సాధనలో మంచి ప్రగతి సాధించినట్టు తెలియవచ్చింది. యోగిరాజులు ఏ విధమైన స్థూల పూజ అంటే బాహ్య పూజ చేసేవారు కారు. ఏ దేవుడి, ఏ దేవత గుడికి వెళ్ళేవారు కారు. ఎప్పుడూ ఆత్మధ్యానంలో తన్మయులై ఉండేవారు. ఒక్క ఆదివారం నాడు మాత్రం వటుడైన భైరవుడి దర్శనానికి వెళ్తుండేవారు. ఒకనాడు ఒక భక్తుడు అడిగాడు, "తమరు బ్రహ్మజ్ఞానులై ఉండి భైరవుడి దర్శనానికి ఎందుకు వెళ్తున్నారు?" అని. యోగిరాజులు గంభీర స్వరంతో జవాబిచ్చారు, "నేను వెళ్ళకపోతే మీరందరూ ఎందుకు వెళ్తారు?" అని. ఒకనాడు యోగిరాజులు భక్తుల చేత పరివేష్టితులై ఉన్నారు. ఉపదేశం చేస్తున్నారు. "దేన్ని శాస్త్రమని అంటారు?" అని ప్రశ్నించాడు ఒక భక్తుడు. శాస్త్రాలు అనంతం. అంతేకాక సాధారణంగా వేదాన్ని శాస్త్రమని అంటారు. వేద సంబంధమైన స్మృతి పురాణాదుల్ని కూడా శాస్త్రమంటారు. అజ్ఞాతంగా ఉన్న వస్తువును అంటే తత్వాన్ని గురించి జ్ఞానాన్ని కలిగిస్తుంది శాస్త్రం. అస్తిత్వం ఉండి కూడా మనకు తెలియకుండా ఉన్నది శాస్త్రం ద్వారా తెలుస్తుంది. తెలియని వస్తువును తెలుసుకోవడానికి ఎన్నో విశేష విధులు, సాధనలు ఉన్నాయి. వేదంలో కర్మకాండ, జ్ఞానకాండ రెండూ ఉన్నాయి. కర్మకాండ విధిననుసరించి ప్రజలు కర్మ చేస్తూ స్వర్గాది ఉచ్చ లోకాలు పొందుతారు. కానీ జ్ఞానకాండ అంటే రెండో రూపం ద్వారా జీవుడు ముక్తి పొందుతాడు. అయితే కర్మకాండ లేకుండా జ్ఞానకాండంలోకి ప్రవేశం కలుగదు. ఇందువల్లే వేదం సర్వ విద్యలను అంటే అన్ని మార్గాలను చూపిస్తోంది. వేద జ్ఞానం అంటే ధ్రువ జ్ఞానం లేదా సత్యజ్ఞానం లేనిదే జీవుడికి ముక్తి కలగనే కలగదు. శుభకార్యం మంచి పని చేయని వాళ్ళు లేదా చేసిన శాస్త్ర విధిని ఉల్లంఘించే వాళ్ళు సుఖం, సిద్ధి, సఫలత లేదా మోక్షం పొందలేరు. పైగా శాస్త్రాలు అనంతం. వాటి వాటి విధులకు కూడా అంతులేదు. అందుకే అందరూ అన్ని శాస్త్రాల విధులను పాటిస్తూ జీవనం గడపగలరన్న దానికి సార్థకత కానీ, అసందిగ్ధత కానీ ఎక్కడుంది? శాస్త్రంలో అందరూ దానికి అనుకూలంగా నడుచుకోవడానికి వీలు కానంత ఎక్కువగా విధి నిషేధాలున్నాయి. పరస్పర వైరుధ్యాలున్నాయి. అంతేకాకుండా విధి విధానాలన్నీ అందరి కోసము ఉద్దేశించినవి కావు. ఏ సందర్భంలో ఏ విధి ఉపయుక్తమవుతుందో చెప్పాలన్నా కూడా శాస్త్రంలో గాఢమైన పరిజ్ఞానం ఉండాలి. పైగా కేవలం శాస్త్రజ్ఞానమున్నంత మాత్రాన పని జరగదు. ఏ విధి పని చేస్తుందో, ఏ విధి ఉపయోగపడుతుందో జిజ్ఞాసువు తెలుసుకోవాలంటే అతనికి జ్ఞాపక శక్తి అంటే ధారణా శక్తి అవసరమవుతుంది. కానీ అందరికీ అది ఉండదు. ఆ బోధ శక్తి లేదా జ్ఞాపక శక్తి అన్ని శాస్త్రాల సారతత్వమైన బ్రహ్మను తెలుసుకోగలగడానికి వీలైనట్లుగా ఉండాలి. ఇది సాధకుడికి కఠోర సాధన ద్వారానే సిద్ధిస్తుంది. అతడు ఆత్మనిష్ఠుడు కావలసి ఉంటుంది. ఇందువల్లే కేవల శాస్త్రానుశీలనం ద్వారా ఏ విధమైన పరిణామము కలగదని బాహ్య దృష్టికి గోచరిస్తుంది. ఇందువల్ల అనేక శాస్త్రాలను గురించి ఆలోచనను నిషేధించడం జరిగింది. ఆత్మచింతన అంటే ధ్యాన ధారణాదులకు అభ్యసించిన అబ్ అభ్యసించని శాస్త్రజ్ఞాత ఆత్మదర్శి కాడు.
అతని శాస్త్ర పాఠం వ్యర్థం. కానీ శాస్త్ర జ్ఞానం లేనివాడు కూడా ఆత్మనిష్ఠుడైనట్లయితే అతని జీవనం లేదా శ్రమ సార్థకమవుతుంది. శాస్త్రాలు అనేకం. జ్ఞానం పొందడానికి విషయాలు కూడా అనంతంగా ఉన్నాయి. కానీ ఆయువు తక్కువ. అందువల్ల అన్ని శాస్త్రాలకు సారాంశము అయిన దాన్నే గ్రహించాలి. శాస్త్రానికి అర్థం వేదం. వేదానికి అర్థం జ్ఞానం. జ్ఞానం నిత్యసిద్ధం. స్వయంగా ప్రకాశించే సూర్యుణ్ణి ఒక్కొక్క సమయంలో మబ్బు ఎలా కమ్మేస్తుందో, అలాగే జ్ఞానాన్ని ఒక్కొక్క సమయంలో అజ్ఞానం కమ్మేస్తుంది. మబ్బు తొలగిన తర్వాత సూర్యుడు కంటబడినట్లుగానే అజ్ఞానం తొలగిపోయిన తరువాత జ్ఞానం ప్రకాశిస్తుంది. అందువల్ల సత్యమైన దాంట్లో ఎ ఎలాంటి దోషము ఉండదు. ఇలాగని మనం ఎరక్కపోయినప్పటికీ సత్యస్వరూపమైన ఆత్మలో ఏ విధమైన వికారము కలుగదు. అది ఎప్పుడూ ఏకరూపంలోనే ఉంటుంది. అంటే ఏకరూపతే ఆత్మకు నిజమైన వికారహీనమైన రూపం. అయితే ఈ అద్వయ స్వరూపమైన ఆత్మ మనకు ఎందుకు కనిపించదు? ఆవరణ తొలగిపోతేనే కానీ సూర్యుడు జ్ఞానము ప్రకాశించనట్లుగా అజ్ఞానం తొలగిపోతేనే కానీ సత్యజ్ఞాన స్వరూపమైన ఆత్మ ప్రకాశించదు. వాస్తవానికి మనం ఎరక్క ముందు నుంచే సూర్యుడి మాదిరిగా దానికి స్వతః ప్రకాశం ఉంది. ప్రయత్న పరిణామంగా స్వరూపావరణ తొలగిపోతుంది. అప్పుడది ప్రకాశమానమవుతుంది. ఈ జ్ఞానం పొందడానికి శాస్త్రాలను అనుసూలించడం అవసరం. దేన్ని శాస్త్రమంటారు? శాసించేది, ఆదేశించేది శాస్త్రం అని అంటారు. అయితే ఇప్పుడు ఈ శరీరాన్ని శాసిస్తున్నది ఏమిటి అన్న ప్రశ్న వస్తుంది. వాయుర్ధాత శరీరాణం. గాలే శరీరాన్ని శాసిస్తుంది. వాయుశక్తి ద్వారానే ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అన్నీ పనిచేస్తున్నాయి. అందులో ప్రాణవాయువే ప్రధానమైనది. అందుచేత వాయువే శరీరానికి శాసనకర్త. అంటే శాస్త్రం అన్నమాట. అంటే శ్వాస, స్త్ర అంటే అస్త్రం. శ్వాస ప్రశ్వాసల రూపమైన అస్త్రమే శాస్త్రం. ఈ శ్వాస రూపమైన అస్త్రాన్ని నడిపించి దక్షతా పటుత్వము పొందిన వాళ్ళు, అంటే ప్రాణాయామ పరాయణులైన వాళ్ళు మాత్రమే శాస్త్రజ్ఞులయ్యారు. ఇంతే కాకుండా వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు మొదలైన వాటన్నింటికి కూడా శాస్త్రాలన్నారు. ఎందువల్లంటే ఈ విధంగా శ్వాస రూపమైన అస్త్రాన్ని నడిపించి శాస్త్రజ్ఞులైన సమస్త ఋషులు తమ అనుభూతి ద్వారా లిపిబద్ధం చేసిన వేద, పురాణ, ఉపనిషదాదులన్నిటికీ కూడా శాస్త్రమన్న పేరు పెట్టడం జరిగింది. ఇవి అన్నీ ప్రామాణికాలు. ఈ శ్వాస రూపమైన అస్త్రాన్ని ఆశ్రయించిన మీదట సమస్త ప్రకృతిని వశపరుచుకోవడం సాధ్యమవుతుంది. అప్పుడు ప్రకృతి పురుష జ్ఞానం లభించిన తరువాత అనేకత్వ భావన తొలగిపోతుంది. వ్యక్తి జనన మరణ రహితుడవుతాడు. ఈ ప్రాణయజ్ఞ స్వరూప శాస్త్రాన్ని అనుశీలించడం వల్ల ఆత్మోన్నతి కలుగుతుంది. కోరిన ఆనందం చేకూరుతుంది. ఇందువల్లే దీనికి సంబంధించి ఇలా చెప్పారు. భగవద్గీత 9వ అధ్యాయము 2వ శ్లోకంలో రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. అంటే ఈ ఆత్మ విద్య లేదా గుహ్యతమ విద్య ఇతర విద్యలన్నింటికీ కన్నా శ్రేష్టమైనది. ఈ విజ్ఞానం గుహ్యమైన వాటి అన్నింటికన్నా గుహ్యమైనది. పవిత్రమైన వాటికన్నిటికన్నా పవిత్రమైనది. ఇంతకన్నా పవిత్రమైనది మరొకటి లేదు. ఈ ఆత్మ విజ్ఞానం అంటే ఆత్మ విద్య ప్రత్యక్షము, స్పష్ట
గమ్యము ధర్మ సమ్మతమును. ఇది విజ్ఞాన సమ్మతం కావడం వల్ల సుఖంగాను, విశ్రాంతిగాను పొందడానికి వీలైనది. అందువల్ల ఇది అక్షయం. ఈ సాధన ఎన్నడూ నశించదు. ప్రాణవాయువు మనస్సును చంచలం చేస్తుంది. ఆ చంచల మనస్సు ద్వారా విషయ భోగాలను అనుభవిస్తుంది. వాయువు స్థిరమైనప్పుడు మనస్సు ప్రాణంతో ఏకమవుతుంది. అప్పుడే బ్రహ్మ దర్శనమవుతుంది. ప్రాణాయామం ద్వారా వాయువు స్థిరమైన మీదట అపరోక్షానుభూతి కలుగుతుంది. వాయువును సాధన చేయడం ఒక్కటే తెలుసుకోవలసింది. వాయువు అధికారానికి లోబడే అన్నీ ఉన్నాయి. అందువల్ల దాని క్రియకు సంబంధించిన నియమాలను అంటే విధులను శాస్త్రవిధి అంటారు. ఈ వాయుక్రియనే బ్రహ్మ విద్య అంటారు. ఈ క్రియ ద్వారా మూలాధారం నుంచి సహస్రారం వరకు విశ్వ చైతన్య ప్రాప్తి కలిగిన తరువాత వేద జ్ఞానం కలుగుతుంది. వేద జ్ఞానం కలిగిన తరువాత వేదాతీత జ్ఞానం కలుగుతుంది. అంటే సహస్రారంలో స్థితి ఏర్పడుతుంది. ఇడా, పింగళ, సుషుమ్న అనేవి 3 క్రమంగా 3 వేదాలు. ఇందువల్ల శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఇలా చెప్పాడు. త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున అని గీత 2వ అధ్యాయం 45వ శ్లోకంలో చెప్పబడి ఉంది. అంటే వేదం త్రిగుణాత్మకం. నువ్వు గుణాతీతుడివి కావడానికి ప్రయత్నించు. ఈ వేద విధి అంటే ఆత్మవిద్య రూపమైన వాయువు తాలూకు క్రియ ద్వారానే త్రిగుణాతీత అంటే నిష్కామ భావం కలుగుతుంది. షట్చక్ర క్రియనే వేద విధి అంటారు. జ్ఞానం ద్వారా జ్ఞేయాన్ని తెలుసుకొని తరువాత జ్ఞానానికి ప్రయోజనం లేనట్లే షట్చక్రాల ద్వారా ప్రాణాయామ క్రియ చేసిన తరువాత ఒక విధమైన విశేష స్థితి కలుగుతుంది. ఇదే త్రిగుణాతీతావస్థ. అంటే సత్వరజంతమాలు లేదా ఇడా, పింగళ, సుషుమ్నలు లేదా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అక్కడేమీ లేకపోవడం. అప్పుడు మరో విధమైన క్రియ అవసరం ఏమీ ఉండదు. ఎందుకంటే పనిచేసేవాడికి సత్తా ఏమీ ఉండదు. దీన్నే కర్మాతీతావస్థ అంటారు. కర్మాతీతావస్థలోకి యోగి వెళ్ళవలసే వస్తుంది. క్రియ చెయ్యడమే కర్మయోగానికి లేదా వేద పాఠానికి సంకేతం. ఈ కర్మ చేస్తూ సాధకుడు ఆత్మదర్శనం పొందేటప్పుడు ఆ ఆత్మదర్శనం పట్ల అంటే సాక్షాత్కారం పట్ల కలిగే స్వాభావికమైన ఆకర్షణే భక్తి యోగం. అంతేకాకుండా చివరిలో కర్మాతీత స్థితి కలిగినప్పుడు దాన్ని జ్ఞానయోగం అంటారు. అంటే జ్ఞానం లేదా వేదం అంతం కావడాన్నే వేదాంతం అంటారు. కర్మయోగ, భక్తి యోగ, జ్ఞానయోగాలన్నవి అన్ని స్వతంత్ర యోగాలు కావు. యోగి చేసే యోగ సాధనలోని విశిష్ట క్రమాలు. సరైన కర్మ అంటే సత్కర్మ లేనిదే భక్తి ఉదయించదు. భక్తి లేనిదే జ్ఞాన ప్రాప్తి కలుగదు. జ్ఞానం లేనిదే ముక్తి ప్రాప్తించదు. ఇందువల్ల ఇవి ఒకదానితో ఒకటి ముడిపడ్డ ప్రక్రియలు. వీటిలో స్వతంత్ర యోగం ఏదీ లేదు. సాధారణ వ్యక్తి మాత్రమే కర్మ, భక్తి, జ్ఞానాదులను స్వతంత్ర యోగాలనుకుంటాడు. మనస్సును షట్చక్రాల లోపల నిలిపి ఉంచకుండా బాహ్య వస్తువుల మీద లగ్నం చేసి ఉంచడం శాస్త్ర విధిని విడిచిపెట్టడం. అందువల్ల సర్వప్రథమంగా శాస్త్ర విధి పరిత్యాగాన్ని నిషేధించడం జరుగుతుంది. భగవద్గీత 16వ అధ్యాయం 23వ శ్లోకంలో ఇలా చెప్పబడి ఉంది. యశాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిం. అంటే
శాస్త్ర విధికి విరుద్ధంగా తన ఇచ్ఛానుసారంగా పనిచేసేవాడు సిద్ధి, శాంతి, పరమగతి అంటే మోక్షం పొందలేడని అర్థం. అందువల్ల శాస్త్రాల సారాంశం ఎక్కడ దొరుకుతుంది? ఇంకా జ్ఞాన సంకలిని తంత్రం ఎన 51వ శ్లోకంలో ఇలా చెప్పబడి ఉంది. మథిత్వా చతురో వేదాన్ సర్వశాస్త్రాణి చైవ హి సారస్తు యోగిభిః పీతస్తక్రం పిబంతి పండితాః. అంటే 4 వేదాలను, అన్ని శాస్త్రాలను మధించి సారాంశాన్ని అంటే నవనీతాన్ని యోగులు భక్షించారు. మిగిలిన సారహీన భాగాన్ని లౌకిక పండిత గణం పానం చేస్తోంది. ఇందువల్లే యోగిరాజులంటారు, దూధ్ ఖీర్ సభీ ఖాతే హైం కింతు ఖుర్చన్ యా కరోని బచ్చే భాతే హైం అర్థాత్ సాధక్ హీ ఖాతే హైం. సహస్రారంలో ప్రాణం పడడంతోనే కర్మ అంతమైపోతుంది. అందువల్ల షట్చక్ర క్రియే వేదాల కర్మకాండ. సహస్రారంలో నెలకొనడమే జ్ఞానకాండ. జ్ఞానంలోనే పరిసమాప్తి ఉంది. అంతంలో జ్ఞానము లేదు, అజ్ఞానము లేదు. ఎందుకంటే జ్ఞానముంటే అజ్ఞానం కూడా ఉంటుంది. పగలుంటే రాత్రి కూడా ఉంటుంది. సుఖముంటే దుఃఖము ఉంటుంది. కర్మ సమాప్తిలో మళ్ళీ కర్మ ఉండదు. తానన్నదే లేనప్పుడు ఇంక జ్ఞానాజ్ఞానాలు రెండూ ఉండవు. ఇది అనుభవమయ్యేవాడు లేనట్లయితే మరి జ్ఞానం ఎవరికి కలుగుతుంది? అప్పుడు ఆనందము ఉండదు, నిరానందము ఉండదు, మోక్షము ఉండదు, బంధము ఉండదు. అలాంటి స్థితిలో ఎప్పుడు బ్రహ్మంలోనే స్థితుడై ఉండగా మనస్సును అస్తిత్వమన్నదే ఉండదు. ప్రపంచానికి అతీతంగా మృతుడి మాదిరిగా ఉంటాడు. కర్మకు అతీతమైన ఆ అవస్థలో సర్వం బ్రహ్మమయం జగత్ అన్న స్థితి కలుగుతుంది. దాన్నే అద్వైత భావం అంటారు. మనఃప్రాణాల చంచలావస్థలో నుంచే వర్తమానం పుడుతుంది. కానీ స్థిర ప్రాణంలో అలలేవీ ఉండవు. అందువల్లే యోగిరాజులు ఇలా అంటుండేవారు. శ్వాస్ కో ఇధర్ ఉధర్ హిలాతే डुलाते रहने से निर्वाण होता है अर्थात स्थिर होता है। स्थिरत्व का नाम योग है। जीव मात्र ही चंचल है, इसलिए स्थिर पद के बिना कोई गति नहीं। प्राणायाम में स्थिर होता है। पंखा खींचने से चलता है, मन से ही खींचा जाता है। मन नहीं चलने पर इच्छा नहीं करती। मन स्थिर होने पर अनावश्यक इच्छा नहीं होती। अनावश्यक काम न करने का नाम है इच्छा रहित. ప్రాణానికి చంచలావస్థ లేనప్పుడు అంటే కర్మాతీతావస్థలో ఉన్న మనస్సు స్థిర ప్రాణంలో లీనమైనప్పుడు సర్వము బ్రహ్మమే అవుతుంది. అప్పుడు మనస్సు, బుద్ధి, జ్ఞానం ఏమీ ఉండకపోవడం వల్ల త్రిగుణాతీత అవస్థ కలుగుతుంది. అలాంటి బ్రహ్మానిష్ఠుడైన వ్యక్తి అద్వైత పరబ్రహ్మలో లీనమై శాస్త్ర సమ్మత జ్ఞానము, అనుభూతి రెండూ లేనివాడయి కేవల బ్రహ్మ స్వరూపంలో నెలకొంటాడు. అప్పుడు అతనే బ్రహ్మమైపోతాడు. అలాంటి బ్రహ్మవిధుణ్ణి అంటే బ్రహ్మవేత్తను బ్రహ్మజ్ఞుణ్ణి అనరు. తానే బ్రహ్మమైన వాణ్ణి బ్రహ్మజ్ఞుననడం తస్క తర్కసమ్మతం కాదు కనుక. తనకు మోక్షం కలిగిందని ఎవరైనా అన్నట్లయితే అతనికి మోక్షం కలగలేదని తెలుసుకోవాలి. ఎందుకంటే ఆకలి దప్పులతో బాటు దేహబోధ, జ్ఞానము మొదలైనవన్నీ ఉన్నాయి. కానీ వస్తుతః మోక్ష ప్రాప్తి పొందిన వాడికి ఆకలి దప్పులతో బాటు దేహబోధ, జ్ఞానము వంటివి ఏవీ ఉండవు. అతని జ్ఞానము, రాగము, ద్వేషము, మోహము నశించిపోతాయి. ఆ స్థితిలో అతడు జ్ఞాని కాడు, అజ్ఞాని కాడు. మోక్షం కలిగిందో లేదో తెలుసుకునే జ్ఞానం కూడా ఆ సమయంలో అతనికి ఉండదు. అప్పుడతను శూన్యంలో విలీనమవుతాడు.
అది ఒక విచిత్రమైన అవస్థ. ఆ స్థితిలో సమస్త సత్తా విలీనమైపోతుంది. కానీ తమకు మోక్షం సిద్ధించిందని జ్ఞానం ద్వారా అనుకుంటున్న వాళ్లకు నిజానికి మోక్షం సిద్ధించినట్లు కాదు. ఎందుకంటే తెలిసిందల్లా అంటే జ్ఞాతం తెలియని దాని అజ్ఞాతంలో ఉంటుంది. ముక్తులైన వారు మళ్ళీసారి క్రియాపరావస్థలో ఉండకపోయినా కూడా ముక్తులే. ఎందుకంటే వారు ద్వైతంలోకి తిరిగి రారు. అన్నింటిలోనూ బ్రహ్మాన్ని దర్శిస్తారు. పైగా ప్రయాస లేకుండా భ్రమంలో నిలిచి ఉండిపోతారు. అలా ఉండకపోవడం అపురుషార్థం. ఈ విశేష స్థితి కలిగిన తరువాత మనఃప్రాణాలు రెండింటికి చంచలత్వము దూరమైపోతుంది. శాంతపడి ఆత్మలో నిమగ్నమైపోతాయి. మొదట్లో ఈ కార్యం ఎడాపింగళుల ద్వారా చేయవలసి వస్తుంది. ఆ తరువాత ఈ కార్యం సుషుమ్నలో జరిగినప్పుడు నిర్మల సత్వగుణం ఉదయిస్తుంది. యోగులు ప్రాణాయామం ద్వారా వాయువును నియంత్రించి దాన్ని కూటస్థంలో స్థిరం చేస్తారు. అలా జరిగిన తరువాతే వారికి ప్రతి ఒక్క వస్తువును గురించిన జ్ఞానం కలుగుతుంది. భగవద్గీత 12వ అధ్యాయం 3, 4 శ్లోకాల్లో ఇలా చెప్పబడింది. ఏ త్వక్షరం ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమనచింత్యం చ కూటస్థమచలం ధ్రువం సంనియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. అంటే సమబుద్ధి అంటే సమాన భావం గల వ్యక్తులందరూ ఇంద్రియాలను సరైన విధంగా అదుపులో ఉంచుకొని వర్ణించి చెప్పడానికి వీలు కానివాడు, రూపాదులు లేనివాడు, సర్వవ్యాపకుడు, ఆలోచనకు అందనివాడు, స్థిరుడు, నిత్యుడు, అవినాశి అయిన కూటస్థుణ్ణి ఉపాసిస్తారు. అంటే ఆజ్ఞాచక్రానికి పైనుండే ఆత్మలో పరమాత్మ రూపుడైన అవినాశ కూటస్థుణ్ణి ఉపాసిస్తూ ఉంటాడు. వారు అన్ని భూతాలకు అంటే పదార్థాలకు, ప్రాణులకు హితం కోరేవారుగా లేక కళ్యాణకరులుగా నన్ను పొందుతుంటారు. యోగి 3 గ్రంథుల్ని తప్పకుండా భేదించవలసి ఉంటుంది. జిహ్వా గ్రంథి, హృదయ గ్రంథి, మూలాధార గ్రంథి అంటే వరుసగా బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి. ఈ 3 గ్రంథుల్ని భేదించడానికి సమర్థత సంపాదించిన వాడే త్రిభంగ మురారి. అది ఒక అవస్థ. యోగికి కలిగే ఈ స్థితిని గురించి ఆలంకారికంగా శ్రీకృష్ణ భగవానుడి త్రిభంగ మురారి మూర్తిని సాధనంగా చేసుకోవడం జరిగింది. భాగవతంలోనూ ముండకోపనిషత్తులోనూ దీన్ని గురించి చర్చ కూడా ఈ ప్రకారంగా జరిగింది. ముండకోపనిషత్తు 2వ అధ్యాయము 2, 8 శ్రీమద్భాగవతము 1, 2, 21లో ఇలా చెప్పబడి ఉంది. భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయాః క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. అంటే ఓంకార క్రియ ద్వారా హృదయ గ్రంథి విడివడ్డ తరువాత యోగికున్న సంశయాలన్నీ విచ్ఛేదమైపోతాయి. అప్పుడు ప్రకృతి అంటే యథార్థ జ్ఞానం ప్రాప్తమవుతుంది. దాని తరువాత ఒకే ఒక ఆత్మదర్శనంతో తన్మయతా బోధ కలిగిన మీదట అన్ని రకాల కర్మలు క్షయమైపోతాయి. అంటే అప్పుడిక కర్మ ఏమీ ఉండదన్నమాట. అటు మీదట యోగి కర్మకు అతీతమైన అవస్థను అంటే క్రియకు పరావస్థను పొందిన తరువాత ఒకే ఒకడైన ఆత్మనారాయణుణ్ణి చూస్తాడు. ఇందువల్ల అంతా ఒక్కటైనప్పుడు అంటే సమానమైనప్పుడు అది అజమవుతుంది.
అంటే అప్పుడిక బంధము ఉండదు, మోక్షము ఉండదు. ఎందుకంటే మోక్షం గురించి చెప్పేవాడు ఎవడూ లేడు కనుక. దీన్నే అభయపదం అంటారు. అక్కడ ద్వైతం అనేది ఉండదు. 2గా ఏవి ఉండవు. కాబట్టి భయం లేదు. భయం లేనిది అభయపదం. ఆ స్థితి కలిగిన తరువాత పునరావృత్తి అడ్డిపోతుంది. అదే ఉత్సం అంటే కేంద్ర స్థలం. దుర్గా పూజలో జరిగే అసురవధిలో ఆ హృదయ గ్రంథి భేదన క్రియనే ఆలంకారికంగా ప్రదర్శించడమైంది. యోగిరాజులు ఇంకా ఏం చెప్పేవారంటే, పశువృత్తిని అదుపులో ఉంచుకోనంత వరకు ప్రాణమనోబుద్ధుల్లో ఉన్న అలౌకిక శక్తి తెలియదు. ఈ అలౌకిక శక్తిని వికసింపచేసే ఉపాయాలు అనేక శాస్త్రాల్లోనూ, ఋషుల ద్వారానూ తెలుస్తాయి. విభిన్న దేవతల విగ్రహాల్లోనూ, చిత్రాల్లోనూ అభివ్యక్తం చేయడం జరిగింది. ప్రాణమనోబుద్ధుల్ని దైవీ ధర్మానికి అనుకూలంగా నడిపించడం వల్లనే ధర్మం, భక్తి, జ్ఞానం కలుగుతాయి. యోగ, భక్తి, జ్ఞాన అనుశీలన వల్ల మనోబుద్ధుల పొరల్లో ఉత్తరోత్తర వికాసం ఎంత మట్టుకు కలుగుతుందో వారు అంత మట్టుకు ఈశ్వరాభిముఖులవుతారు. ప్రాణశక్తిని దైవీ సంపదకు అనుకూలంగా నడిపించకపోవడం వల్ల అంటే క్రియాన్వితం చేయకపోవడం వల్ల ప్రాణమే ఈశ్వర సాయుజ్య సాధన మార్గంలో ఎన్నో అడ్డంకులు కలిగిస్తుంది. ఇంకా భగవద్గీత 6వ అధ్యాయం 6వ శ్లోకంలో ఇలా చెప్పబడి ఉంది. బంధురాత్మాత్మనస్తస్య येनात्मैवात्मना जितः अनात्मनस्तु शत्रुत्वे వర్తేతాత్మైవ శత్రువత్. అంటే ఆత్మకర్మ ద్వారా తన మనస్సును వశంలో ఉంచుకున్న వాడికి అంటే దాన్ని ఆజ్ఞాచక్రంలో నిలిపి ఉంచిన వాడికి ఆత్మ స్వయాన బంధువు. ఈ ప్రకారంగా చెంచల ప్రాణాన్ని ఊర్ధ్వమైన ఆజ్ఞాచక్రంలో స్థిరంగా నిలపడమే నిజానికి ఊర్ధ్వరేతస్సు. శుక్రాన్ని అంటే వీర్యాన్ని రేతస్సు అంటారు. శుక్రధాతుర్భవేత్ ప్రాణ అని జ్ఞాన సంకలినీ తంత్రంలో చెప్పారు. అంటే శుక్రమే ప్రాణం. ఆ ప్రాణానికుండే చంచల గతిని ప్రాణకర్మ ద్వారా అంటే ప్రాణాయామం ద్వారా ఆజ్ఞాచక్రంలో స్థిరపరచగలిగిన వాడే ఊర్ధ్వే ఊర్ధ్వరేతస్కుడు. శరీరంలో ఉన్న శుక్రం అంటే వీర్యం స్థలనమైపోయినం స్థలనమైపోతుందన్న కారణంగా స్త్రీ సంభోగం విడిచిపెట్టడం వల్ల అంటే ఇంద్రియాల్ని నిగ్రహించుకోవడం వల్ల వ్యక్తి ఊర్ధ్వరేతస్కుడు అయిపోయాడు. ఎందుకంటే అతని చంచల మనస్సు వశంలో ఉండదు. ప్రాణాన్ని ఈ విధంగా ఊర్ధ్వస్థానంలో అంటే ఆజ్ఞాచక్రంలో నిలిపి ఉంచని అజితేంద్రియులకు చంచలమైన ఆత్మే అంటే నిలకడలేని మనస్సే అన్ని రకాల దుష్కర్మలను రూపంలోనూ శత్రుభావాన్ని సృష్టిస్తుంది. స్పందనం ప్రాణశక్తి చేసే కార్యం. స్పందనం వల్లనే ఇంద్రియాలు, మనస్సు అన్ని విషయభోగాల వైపు పరుగులు తీస్తూ ఉంటాయి. ప్రాణగతిలో అవిరామత, నిరంతరత ఉన్నట్టుగానే ఇంద్రియాల గతి కూడా విషయాలను గ్రహించడంలో నిర్విరామంగా ఉంటుంది. ఇందువల్లే ప్రాణం స్పందితం అంటే చంచలం కాకుండా ఉండేటందుకు యోగులు మొట్టమొదట ప్రయత్నించాలి. స్పంద దర్శనం తంత్రయోగ శాస్త్రంలో ఒక విశేష శాఖ. అందులో స్పంద స్వరూపాన్ని, క్రియ మొదలైన వాటిని వైజ్ఞానికంగాను, యోగపరంగాను సమగ్రంగా వ్యాఖ్యానించడం జరిగింది. ప్రాణం స్పందితం కాకుండా ఉండడానికి ఉపకరించే దివ్య భావనతో పాటు పొందడానికి వీలయ్యే విద్యకు లేదా కౌశలానికి ఋషులు యోగ సాధన అని పేరు పెట్టారు.
తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం అని భగవద్గీత రెండవ అధ్యాయం 50 శ్లోకంలో చెప్పబడింది. ఇందువల్ల నువ్వు అత్యంత సుకౌశలంతో కూడిన కర్మయోగ యుక్తుడవవు. ప్రాణక్రియ కౌశలమే యోగం. అందుచేత సమత్వం యోగ ఉచ్యతే అని భగవద్గీత రెండవ అధ్యాయం 48వ శ్లోకంలో చెప్పబడి ఉంది. సమత్వాన్నే యోగం అంటారు. దీని ప్రధాన అంగం ప్రాణాయామం అంటే ప్రాణకర్మ, అంటే ఆత్మకర్మ, అంటే నిష్కామ కర్మ. దీన్నే శాస్త్రం అంటారు. అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా అని భగవద్గీత 15వ అధ్యాయం 3వ శ్లోకంలో చెప్పబడింది. అన్ని రకాల ఇంద్రియ సంగం అంటే ఆసక్తి లేకుండా ఉండేది ప్రాణకర్మ ఒక్కటే. దాన్ని అనుశీలించడమే శాస్త్రానుశీలనం. దృఢత్వంతో దీన్ని అనుశీలన చేస్తూ అన్ని రకాల ఇంద్రియ సంగమాలను అంటే ఆసక్తి భావాన్ని తొలగించు. వాటిని ముక్కలు చెయ్యి. కర్మక్షేత్రమైన మనుష్య శరీరం పొందిన వాడివి ప్రాణకర్మను ఎన్నడూ అవహేళన, ఉపేక్ష చెయ్యకు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని భగవద్గీత రెండవ అధ్యాయం 47వ శ్లోకంలో చెప్పారు. ఈ నిష్కామ కర్మ మీదే నీకు అధికారం ఉండాలి. కర్మ ఫలం మీద మాత్రం కాదు. అందువల్ల శ్రీకృష్ణ భగవానుడు ఇలా అంటాడు, తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః అని భగవద్గీత రెండవ అధ్యాయం 37వ శ్లోకంలో చెప్పబడి ఉంది. ఓ కౌంతేయుడా, దృఢత్వంతో అంటే నిశ్చయంతో యుద్ధానికి సిద్ధమవు. లే, యుద్ధం చెయ్యి అంటే సాధనా యుద్ధం చెయ్యమని అర్థం. ఎందుకంటే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అని భగవద్గీత రెండవ అధ్యాయం 40 శ్లోకంలో చెప్పబడి ఉంది. ఈ నిష్కామ కర్మ యోగం అంటే ప్రాణకర్మ కొద్దిగా చేసినప్పటికీ కూడా పెద్ద భయం నుంచి అంటే సంకటం నుంచి రక్ష కలుగుతుంది. జీవుడికి మృత్యువే పెద్ద సంకటం. ఇది దాన్నించి రక్షిస్తుంది. ఈ విషయంలో యోగిరాజులు తమ డైరీలో స్వహస్తంతో ఇలా రాసుకున్నారు. కేవల్ రేచక్ ఓ పూరక్ ఔర్ బఢాఓ ఏ సిద్ధి దే లాగే ఔర్ సమాధ్ रेचक पूरक बिना जैसे बंधा कूप प्राणवायु को बल ले आओ ये मन निश्चल होई जा आयुर्बढ़ा ओ ये रोग न रहे पाप जला ओ ये निर्मल करे జ్ఞాన్ హోయి తిమిర్ నాశే. ఎలాంటి పరిష్కరణ చేయకుండా ఆయన రాసింది రాసినట్లు ఉదహరించడమైనది. అంటే ప్రాణాయామంలో రేచక, పూరక, కుంభకాలని 3 పనులుంటాయి. యోగిరాజులు ఏం చెబుతారంటే రేచకాన్ని, పూరకాన్ని ఇంకా పొడిగించు. ఇలా జరిగిన తరువాతే ప్రాణం స్థిరమైన మీదట సమాధి కలుగుతుంది, సిద్ధి కలుగుతుంది. స్వతంత్ర కుంభకం అవసరం లేదు. ఈ రేచక పూరకాలకు భిన్నంగా ఉండే ప్రాణాయామం అంటే ఊపిరి తీసుకోవడము, విడవడము కాకుండా వేరేగా ఉండే ప్రాణాయామం నీళ్లు లేని నుయ్యి మాదిరిగా నిష్ఫలమైనది. ప్రాణవాయువును బలపూర్వకంగా లోపలికి లాక్కోవడము, విడవడము అనే కర్మల వల్లనే మనస్సు నిశ్చలమవుతుంది. దాన్ని ఇంకా పెంచండి. అలా చెయ్యడం వల్ల రోగం ఉండదు. జన్మ జన్మాంతరాల పాప సమూహాలకు అగ్ని సంస్కారమైన తరువాత మనస్సు నిర్మలమవుతుంది. జ్ఞానం ప్రాప్తించి అజ్ఞానం దూరమవుతుంది. తమకు ప్రత్యక్షానుభవమైన ఈ అవస్థ విషయంలో వారు ఇలా రాశారు. శ్వాస ఏక్ దమ్ సే బంద్ హుయి బడా మజా, అబ్ కీ మజా కీ బాత్ కుచ్ కహీ న జాయ్. అంటే శ్వాస ప్రశ్వాసలు ఆగిపోయాయి, చాలా ఆనందం కలిగింది.
ఈ ఆనందాన్ని గురించి ఏది చెప్పడం సాధ్యం కాదు. ఎందువల్లంటే దాన్ని తెలియజెప్పగల ఉపాయం ఏమీ లేదు. అది ఎవరి మట్టుకు వాళ్ళు తెలియవలసిందే.